క్యాబేజీ, శనగపప్పు ఒక అరగంట సేపు నానబెట్టాను, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర. క్యాబేజీ ఎప్పుడు వండుకున్నానండి, మీరు వాసన రాకుండా ఉండాలంటే ఇది ఒక చిట్కా పాటించండి. ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి చెక్క వేసుకోండి. ఇక వాసన అనేది రాదు, చాలా కమ్మగా ఉంటుంది కర్రీ. చూద్దాం ఇప్పుడు చేసుకునే విధానం. బియ్యం కొలుసుకునే గ్లాస్తో సగం శనగపప్పు నానబెట్టుకున్నాను. జీలకర్ర, ఆవాలు, పోపు వేసుకోవటానికండి ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇవి గరం మసాలా. గరం మసాలా పొడి లాస్ట్కి వేసుకునేది. ఇది చిన్న స్పూన్. స్టవ్ మీద ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని 1 స్పూన్, పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు వేసాను ఇందులో. ఇప్పుడు ఈ గరం మసాలా కూడా వేసుకుందాము. ఒక గడ్డ ఉల్లిపాయ కూడా కట్ చేసి ఇందులో ఇవి పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం వేగినాయండి. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు క్యాబేజీ వేసుకొని కలుపుకుందాం. కాసేపు మూత పెట్టి కొంచెం ఉడికినాక టమాటాలు వేసుకుందాం. కొంచెం ఉడికిందండి, ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసేసుకుందాం. ఇందులో కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసి మూత పెడదాం. కొంచెం ఉడికినాక శనగపప్పు వేద్దాం. ఇప్పుడు శనగపప్పు వేసి కలుపుకుందాం. ఇందులో ఈ గ్లాస్తో 3/4 గ్లాసు నీళ్లు పోసుకొని ఇప్పుడు కొంచెం ఈ గరం మసాలా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుందాం. కుక్కర్ మీద మూత పెట్టేసి 2 విజిల్ వచ్చే వరకు ఉంచి తీద్దాం. రెడీ అయిపోయినట్టే. మంచిగా అయిపోయిందండి, ఉడికింది. చాలా బాగా మంచిగా ఉడిపోయింది. ఇది పూరీలోకి, చపాతీలోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. కొత్తిమీర వేసుకొని దింపేద్దాం. క్యాబేజీ, టమాటా, శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకోండి. శనగపప్పు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఒకసారి చేసి చూసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది.